నిర్మల్ పట్టణంలో నలుగురు అక్యూజ్లను నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇలా మోడాస్ ఆపరెండి ఏంటంటే వీళ్ళు ఒక ఫోన్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక వెబ్ లింకు డైవర్ట్ చేసి ఒక ఫేక్ ఫోన్పే క్రియేట్ చేస్తారు. ఫేక్ ఫోన్పే ఏంటంటే దాని ద్వారా ఫోన్పే కొడితే ఒక మెసేజ్ వస్తుంది. ఎవరికైతే ఫోన్పే పేరు అడిగి ఆ నేమ్ కొడితే అతనికి మెసేజ్ వస్తుంది. ఈ అక్యూజ్లో మెసేజ్ వస్తే మెసేజ్ చూపిస్తారు. ఆ యొక్క ఫేక్ సాఫ్ట్వేర్ ఫేక్ ఫోన్పే యాప్తో వీళ్ళు చాలా నేరస్తులు చేయడం జరిగింది. ఫస్ట్ ఈ నిర్మల్ పట్టణంలో పెట్రోల్ బంక్లోకి వెళ్తారు. వీళ్ళు నలుగురు ఉన్నారు అక్యూజ్. వీళ్ళు పెట్రోల్ బంక్లోకి వెళ్తారు. పెట్రోల్ బంక్లో ఫస్ట్ ఒక 200 రూపీస్ది పెట్రోల్ పోసుకుంటారు. పెట్రోల్ పోసుకొని అప్పుడు కరెక్ట్ ఫోన్పే కొడతాడు వాడికి, ఏదైతే పెట్రోల్ పోసిన దానికి. కొట్టేసరికి అతను ఏమనుకుంటాడంటే కరెక్టే కొట్టాడు కదా అని చెప్పి అనుకుంటాడు. సేమ్ అదే పర్సన్ ఏదైతే పెట్రోల్ పోస్తాడో అతనికే నా దగ్గర డబ్బులు లేవు, లిక్విడ్ క్యాష్ కావాలా, నీకు నేను ఫోన్పే కొడతాను, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్తే అలా రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పి వీళ్ళు సరే ఫోన్పే కొట్టమని చెప్పి అతను అడుగుతాడు పెట్రోల్ పోసిన అతను. అప్పుడు ఇతను ఏదైతే వీళ్ళు ఫేక్ ఫోన్పే దాంతో దాని పేరు అడిగి నీ పేరు దాన్ని ఎంట్రీ చేసి ఆ పేరు ద్వారా ఫోన్పే కొడతాడు. కొట్టినప్పుడు మెసేజ్ వస్తుంది ఇతని ఫోన్లో, ఎవరి నేరస్తులు మన అక్యూజ్ ఫోన్ మెసేజ్ వేస్తే మెసేజ్ చూపిస్తాడు. మెసేజ్ చూపించి నీకు ఫోన్పే పెట్టినాను, 8,000 రూపాయలు నీకు ఫోన్పే కొట్టినాను కాబట్టి నాకు క్యాష్ ఇవ్వమని చెప్తాడు. అట్లా వాళ్ళు క్యాష్ ఇస్తారు. ఇట్లా చాలా దగ్గర నేరాలు చేయడం జరిగింది. మెయిన్ పెట్రోల్ బంక్లను వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓన్లీ పెట్రోల్ బంక్లే. వీళ్ళు ఎంఓ అయితే పెట్రోల్ బంక్. అదే నిర్మల్ టౌన్లో మన జిల్లాలో కూడా చాలా 10 కేసుల వరకు వీళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. నిన్నటి రోజు రాత్రి వీటి యొక్క మా యొక్క స్పెషల్ టీం సిఐ గోపీనాథ్ వాళ్ళ టీం ద్వారా ఇలా మనము చాకచక్యంగా పట్టుకొని వాళ్ళని మొత్తం ఫోన్లు రికవరీ చేసి ఫోన్లలో యాప్లు చూడడం జరిగింది. వాళ్ళు ఆ నేరంని ఒప్పుకోవడం జరిగింది. ఇదే మన జిల్లాలే కాకుండా కామారెడ్డి, నిజామాబాద్, రామాయంపేట్ అట్లా త్రూఅవుట్ ఉత్తర తెలంగాణలో చాలా దగ్గర ఇదే ఎంఓ యూజ్ చేసి వీళ్ళు నేరం చేయడం జరిగింది. అయితే వీళ్ళు మొత్తం కూడా ఈ నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల్కు చెందిన వాసులు. కిషన్ తాండా అని ఉంటుంది ఒకటి. ఆ కిషన్ తాండాలో 3 అండ్ ఇంకోటి కూనేపల్లి అని కిషన్ తాండా పక్కన ఉంటుంది. ఈ 4 ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా 20 years 21 years ఉన్న వయసున్న వ్యక్తులు. ఇది ఒక గ్రూప్గా తయారు చేసి 2 years నుంచి ఇటువంటి నేరాలకు వీళ్ళు పాల్పడుతున్నారు. మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళు నేరం కన్ఫెషన్ చేయడం జరిగింది. నేను నిజంగానే చేస్తున్నాను, తప్పే ఇది అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ ఒప్పుకున్నాము. వీళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది.